మాలల అభివృద్ధికి పెద్దపీఠం వేస్తూ జాతీయ అధ్యక్షుని హోదాలో ఎన్నో సేవలను అందించిన అడ్డంకి దయాకర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్సీ పదవిని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో జాతీయ మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ నివాళులు అర్పించిన అనంతరం మిఠాయిలను పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అదేవిధంగా రానున్న రోజులలో అడ్డంకి దయాకర్ మరెన్నో పదవులను అధిరోహించేలా ఆ భగవంతుడి దీవెన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గజల్లి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు దాసరి రాములు, నాయకులు పలగిరి కనకరాజు, నాగుల దుర్గయ్య, కోడెం శ్రీనివాస్, బండ రవి, నారాయణ, అనిల్, రంజిత్, పౌల్తో పాటు కుల బాంధవులు పాల్గొన్నారు. మందమరి పట్టణ జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో, పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి అలా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి అద్దంకి జాతీయ నాయకుడు, మరి జాతీయ మాలమానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీకి మందమరి పట్టణ తరఫున, మరి జిల్లా తరఫున, మరి రాష్ట్ర కమిటీ సభ్యుల అందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అద్దంకి దయాకర్ అన్న అంటే మరి పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యమంలో మరి ఎంతో పోరాటం చేసి ముందుండి నడిచిండు. కోదండరామ్ సార్ తోటి పాటుగా మరి ఆయన పోరాటం చేయడం అన్నది జరిగింది. అదేవిధంగా మరి మాల సంఘాన్ని కూడా ముందుకు తీసుకొచ్చుట్లో ఎంతో ప్రయత్నం చేసి మరి మాలలను అందరినీ ఏకదాటి మీదకి తీసుకురావడం అన్నది జరిగింది. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మరి చేరి మరి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఎన్నో సేవలు అందించిండు. మరి అందించిన దాని మరి ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కానీ పార్టీని పట్టుకొని మరి ఆలోచన కొద్దీ మరి ఎమ్మెల్సీ కూడా ఇంతకుముందు ఇస్తా అని ఇవ్వకపోయినా కూడా పార్టీని ఎక్కడా కూడా దూషించలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధీనం, పెద్దల ఆశీస్సులతోటే మరి ముందుకు నడుస్తూ ఓపిక కొద్ది ఆలోచించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రం కానీ మరి రాష్ట్రం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ ఇవాళ వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మరి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జాతీయ మాల మహానాడు పట్టణ కమిటీ, మందమరి పట్టణ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర నాయకత్వం ఆధీనంలో మన అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. చెన్నూరు మండలంలోని సుమన్పల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణుల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా పాఠశాలల అభివృద్ధికి పెద్దపీఠం వేస్తూ ప్రతి ఒక్కరూ చదువుకునేలా అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాన్స్టిట్యున్సీలో ఇంటిగ్రేటెడ్ స్కూలు శాంక్షన్ ఇచ్చినందుకు మరి దాని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు మా చెన్నూరు కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ ఇచ్చి, అలాగే 200 కోట్లు కూడా ఇప్పుడు నిన్న శాంక్షన్ 200 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ త్వరితగతిన స్కూలు స్టార్ట్ చేస్తారు. మాకు తొందరగా అయితే మా కాన్స్టిట్యున్సీ ప్రజలే కాక చుట్టుపక్కల కూడా పేద ప్రజలకు అందరికీ, ఈ స్టూడెంట్స్కి అందరికీ లాభం జరుగుతుంది. మా ఏరియా కూడా ఈ చెన్నూరు మండల్ చాలా డెవలప్మెంట్ అవుతుంది ఈ స్కూల్ తోటి. 200 కోట్లు కాక ఇంకా మిగతా
వేరే వేరే ఉంటాయి వర్క్స్. దీంతో చాలా డెవలప్మెంట్ అయితే మేము రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా సోనపల్లి గ్రామం తరఫున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరి గడ్డం వంశీ గారికి, వివేక్ వెంకటస్వామి గారికి ఇంటిగ్రేటెడ్ స్కూలు శాంక్షన్ చేసినందుకు వారికి మా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలుపుచున్నాం. ఇక ముందు అభివృద్ధి పనులు బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పూలు పాలతో అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి నిధులను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన కాన్స్టిట్యున్సీలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, వంశీకృష్ణ గారి పట్టుదలతో అదే రోజు చివరి నిమిషంలో శాంక్షన్ చేయించడం జరిగింది. మన చెన్నూరు పట్టణ సరిహద్దుల్లోనే కోనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముగ్గు వేయడం కూడా జరిగింది. దానికి ప్రమాణంగా ఈరోజు 200 కోట్ల రిలీజ్ చేసినందుకు మేము కార్యకర్తలందరూ హర్షం వ్యక్తం చేసుకుంటున్నాం. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, వంశీకృష్ణ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన పిల్లల భవిష్యత్తు తెలుసుకొని పిల్లలే రాబోయే బంగారు భవిష్యత్తు బాటేసి మన భారతదేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ ముందుకు తీసుకుపోవడానికి ఎంతో భవిష్యత్తు ఉంటుందని చెప్పి దాన్ని గమనించి పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమం ఎందుకున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భారీ సైబర్ కుట్రను భగ్నం చేశారు. పాడైన పాత ఫోన్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉండే ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2000 పాత ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు. అదేవిధంగా నేరాలకు పాల్పడుతున్న 5 బిహారీ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఎస్పీ అఖిల్ మహాజన్ పూర్తి వివరాలను వెల్లడించారు. టూ టౌన్ పోలీస్ నిన్న ఒక మంచి కేసు పట్టుకున్నారు. దీనిలో దాదాపు 2,125 ఓల్డ్ మొబైల్ ఫోన్, 107 సిమ్ కార్డ్స్, 5 బైక్స్ బిహార్ చేసిన 600 మొబైల్ బ్యాటరీస్ సీజ్ అయింది. ఈ కేసు అంటే ఏంటి అంటే, ఇప్పుడు బీహార్ నుండి 5 మంది వచ్చి ఇక్కడ ఒక A1 వాళ్ళ ఇక్కడ పంపించారు. వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఊరు పోయి పాత ఫోన్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి 50 రూపీస్లో, అంటే 50 రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు. సో ఊరు వాళ్ళు కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయొచ్చు ఇట్లయిన ఫోన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది. ఈ ఫోన్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక ఏదైనా పర్సన్కి ఇస్తున్నారు. ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ IMI నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థాయిలాండ్లో, మయన్మార్లో, కంబోడియాలో, లావోస్లో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు A1 ఎక్స్పాండింగ్ ఉన్నారు, అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఈ IMI నంబర్ ఉంటుంది దానిలో. మళ్ళీ మీరు అమ్మిన తర్వాత అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి. కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మొత్తం బిల్స్తో సహా కొనాలి. ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ వేరియస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది.
సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది, ఎందుకంటే మనం నేషన్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇది ఒకసారి మీరు అందరు ఊరు వాళ్ళతో, విలేజర్స్తో, లోకల్ అధికారుల వాళ్ళతో ఈ మనవి దట్ మీ సెకండ్ హ్యాండ్ కొంచెం అమ్మినప్పుడు చూసుకున్న అమ్మాయి చాలాసార్లు మనం 100 డైల్ చేయము, దట్ మళ్ళీ ఎందుకు పోలీస్ వస్తుంది. మీరు తొందరగా 100 డైల్, మీకు ఏమైనా చిన్నగా అనిపిస్తే దట్ ఇది క్రైమ్ ఉండొచ్చు, నేరం ఉండొచ్చు, మీరు 100 డైల్ చేస్తే మన లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేస్తారు. దీనికి కూడా మాక్సిమం ఎఫర్ట్ మన సైబర్ డిఎస్పీ గారు ఉన్నారు. ఇతను చాలా ప్రచారం చేసిన వల్ల దట్ ప్రతిసారి తను చైతన్యం చేస్తున్నారు దట్ సైబర్ ఫ్రాడ్ ఇట్లా జరగవచ్చు. ఎందుకంటే సిమిలర్ అఫెన్స్ మన రామగుండంలో జరిగింది అరౌండ్ ఐ థింక్ 1 year బ్యాక్. అక్కడ రామగుండంలో కూడా సేమ్ అఫెన్స్ జరిగింది. కర్ణాటకలో కూడా వీలే 5 offenders కర్ణాటక నుండి కూడా ఒక ఊరు నుండి 10,000 ఇట్లయినా ఫోన్స్ కలెక్ట్ చేసి ఆ బీహార్ అతనికి ఇచ్చారు. సో వాళ్ళ బీహార్ నుండి కూడా డైరెక్ట్లీ బైక్స్లో వచ్చారు. సో ఈ మ్యాక్సిమం బెనిఫిట్ గోస్ టు దిస్ సైబర్ డిఎస్పీ. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మ్యాక్సిమం చైతన్యం ఉండాలి సైబర్ ఒఫెన్సెస్ పైన. ఎందుకంటే ఇప్పుడు జరిగిన మ్యాక్సిమం ఒఫెన్స్, మెయిన్ ఒఫెన్స్ అంటే సైబర్ ఒఫెన్స్. సో సైబర్ ఒఫెన్స్ పైన మనం చైతన్యం ఎక్కువ ఉండాలి. మనం కూడా జిల్లా పోలీస్ సైడ్ నుండి ఈ ఎఫర్ట్ స్టార్ట్ చేస్తాం, ఒక ప్రోగ్రామ్ లాగా మీకోసం లాగా ఏర్పాటు చేస్తాం. సో దట్ ఊరు పోయి మనం కూడా ఎట్లయినా సైబర్ ఒఫెన్సెస్ పైన చైతన్యం చేస్తాం. థ్యాంక్ యూ. మంది ఏం చేశారు అంటే వాళ్ళ సిమ్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఆ సిమ్ కార్డ్లో కొన్ని నడుస్తున్నాయి వాళ్ళు, ఆ చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిమ్ కార్డ్ వాడుకొని ఎవరైనా ఒఫెన్స్ చేస్తే మళ్ళీ ఎవరి పేరులో సిమ్ కార్డ్ ఉంటుంది, ఫస్ట్ పోలీస్ వాళ్ళు, సిఐడి ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు అదే వెరిఫై చేస్తారు, ఎవరి పేరు పైన రిజిస్టర్ ఉంటుంది. వాళ్ళు మీ ఇంటికి వస్తారు, అప్పుడు మీకు ఏం తెలియదు, అప్పుడు మళ్ళీ అదే నేరమే అవుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు చెప్పడానికి నాకు తెలియదు, నేరం జరగవచ్చు. అదే చాలా మంది అట్లా అంటారు, బట్ అది కూడా నేరం ఉంటుంది. సో దయచేసి ఈ ఫోన్ సిమ్ కార్డు కొంచెం జాగ్రత్తగా మనం చూసుకొని ఇవ్వాలి, మనం తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. సిమ్ కార్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అవసరమే లేదు. మీరు పడేయండి, కొత్త నెంబర్ తీసుకొని అప్పుడు పాత నెంబర్ పడేసేయాలి. సో దట్ మళ్ళీ ఎవరైనా వాడుకోవడానికి ఉంటారు. థ్యాంక్ యూ. అదే రూమ్లో నైట్ పడుకొని మళ్ళీ డేలో స్టార్ట్ అయ్యి అన్ని విలేజెస్, అన్ని మండల్స్ తెచ్చుకున్నారు, తిరిగి కలెక్ట్ చేశారు అన్ని ఫోన్ తెచ్చి. ఇప్పుడు A1కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు. ఇది సైబర్ ఒఫెన్సెస్ గురించి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ మీరు అందరు చూస్తున్నారు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ ఇండియా నుండి కూడా జరుగుతున్నాయి, హైటెక్ సిటీ నుండి కూడా జరుగుతున్నాయి, మళ్ళీ లేకపోతే కంబోడియా, లావోస్, వియట్నాం, థైలాండ్ అక్కడ నుండి కూడా ఇండియన్స్కి పంపి అక్కడ నుండి కూడా జరుగుతున్నాయి. సో మేబీ సైబర్ ఒఫెన్స్ గురించి వాళ్ళ వాడుకోవచ్చు, లేకపోతే సమ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ గురించి వాడుకోవచ్చు. అది మనం A1కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది. సైబర్ ఒఫెన్సెస్ గురించి చెప్తున్నారు, దట్ సైబర్ ఒఫెన్సెస్ గురించి మనం అతనికి ఇస్తున్నాము. అందువల్ల మనం A1 పట్టుకుంటే క్లారిటీ వస్తుంది. ఫార్మర్ టీమ్ అది మళ్ళీ అతను బీహార్లో ఉన్నారు, కాశీగార్లో అదే జిల్లాలో. ఆ టీం గ్యాంగ్ లీడర్ వీళ్ళకి అక్కడ పంపిస్తే టీం పట్టుకొస్తాం అతను. జిల్లా వాళ్ళు ఫోన్ ఇంకా కూడా మేబీ ఇంకా డిలే అయితే ఇంకా 2,000, 3,000, ఇంకా 10 days ఇక్కడ ఉంటే 2,000, 3,000 ఈజీగా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్లయినా ఫోన్స్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ 2 years బ్యాక్, 3 years వాడుకొని మళ్ళీ ఇప్పుడు నడవట్లేదు, మనం పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే లోకల్ షాప్ కీపర్ ఏం డబ్బులు ఇవ్వరు దానికి, చాలా మంది ఫోన్స్ నడవరు. సో ఏం చేయాలి అంటే మనం ఏం చేయడానికి లేదు. సో మేబీ ఇట్లయినా ఎవరైనా వస్తే మీకు టిఫిన్ బాక్స్ ఇస్తాము, 100 rupees టిఫిన్ బాక్స్ ఇస్తాము, ఈ ఫోన్ తీసుకో వాళ్ళు ఇస్తారు. సో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి. వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళకి బైక్స్ ఇచ్చి అతనే పంపించారు. ఏంటి తొందరగా టీం ఫామ్ చేసి అక్కడ పంపిస్తాము. ఆ బీహార్లో, కాతియార్లో కూడా SP ఉన్నారు, అతనితో కూడా మాట్లాడతాము. సో వాళ్ళు కూడా అలర్ట్ ఉంటారు. మనం ఇక్కడ నుండి త్వరగా టీం పంపిస్తాం బీహార్, కాతియార్ జిల్లా. అంటే మొబైల్ సంబంధించి ఏమైనా దొరుకుతాయి. దీనిలో డిస్ప్లే కార్డ్స్ కూడా, మొబైల్ ఫోన్స్ డిస్ప్లేస్ ఉంటుంది. కొన్ని ఫోన్స్ లో వీళ్ళు జస్ట్ బ్యాటరీస్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర జస్ట్ బ్యాటరీస్ ఉన్నాయి. సో మొబైల్ ఫోన్ సంబంధించి ఏమైనా మెటీరియల్ ఉంటే అన్ని తీసుకున్నారు. అంటే వీళ్ళే చేశారు, అదే వీళ్ళు అంటున్నారు 10,000 ఫోన్స్ అట్లా వాళ్ళకి ఇచ్చారు. అది ఇప్పుడు నిజమా లేదా అక్కడ కర్ణాటక పోలీస్తో మనం వెరిఫై చేయించాలి. వీళ్ళపై అప్పుడు వీళ్ళకి ఎవరు పట్టుకోలేదు, వీళ్ళ కన్ఫెషన్ అట్లా చెప్తున్నారు. వస్తుంది ఏమైనా దొరికితే మొత్తం క్లారిటీ మనకి ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది. మనం ఇదే పని చేయడానికి వచ్చాం. సో ఇదైతే ఇప్పుడు కంటిన్యూ ఉంటుంది, ఇదే కంటిన్యూ చేస్తాం. ఇదే ఎంతూజియాజం అండ్ ఇదే డెడికేషన్ మనం కంటిన్యూగా పెడతాం. ఆ టీం కూడా మోటివేటెడ్ ఉంది ఆల్రెడీ.
అదే మోటివేషన్తో వాళ్ళకి కంటిన్యూ ముందు పెట్టాము. సో దట్ అన్ని ఐటమ్స్ పైన అంటే ఏమైనా ఎథికల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, దానిపైన మనం గట్టిగా పోతాం. ఆ గంజాయి ఉండొచ్చు, సైబర్ ఒఫెన్సెస్ ఉండొచ్చు, నార్మల్ స్ట్రీట్ క్రైమ్ ఉండొచ్చు. పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు వారికి తోడుగా అలానే ఆర్థిక అండను అందిస్తాయని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా జిన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను అందించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా పేద వర్గానికి అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని గుర్తు చేశారు. అని డిఫరెంట్ టైంలలో వేయడం వల్ల అందరికీ సరైన టైంలో నీళ్లు అందించలేకపోతున్నారు. కాబట్టి అధికారులు నేను చెప్పడం అనేది జరిగింది. నీటి విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఆ నీటిని పొదుపుగా వాడడం మనం మొదలు తెలుసుకుందాం. ఏప్రిల్ రాకంటే ముందే ఇప్పటికే చాలా గ్రామాలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, చాలా వరకు నీటి సమస్య ఇప్పటికే తెలియజేస్తుంది. అంటే ఇంకా మిగతా 2 ఏ రకమైన సమస్య ఉంటుందో మనమందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి వచ్చిన మహిళలందరికీ, ఎందుకంటే నీటితో ఎక్కువగా వాడుతున్నది వేరే వాళ్ళు చూస్తారు, కాబట్టి నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి నాకు కొంత ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి మన్నించాలి. నేను కూడా ముందుకు వెళ్ళాలి. అందుకే ఎంఆర్ గారికి అప్పుడు చెప్పిన చెక్కులన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఇచ్చేయండి, వచ్చిన వెంటనే పోటీ దిగి 2 మాటలు మాట్లాడి వెళ్తానని చెప్పడం జరిగింది. ఏ విషయం తప్పకుండా మా నోటీసులు తీసుకురండి, మా ప్రజాప్రతినిధులు నోటీసులు తీసుకురండి, ముఖ్యంగా అధికారులు నోటీసులు తీసుకురండి. ఎందుకంటే టౌన్లో చాలా ఇప్పుడు నీటి సమస్య ఏర్పడుతుంది. స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, అదే ఎంపీడో కావచ్చు, ఎవరైతే ఎంఆర్ఓ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా అది చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గాంధీ చౌక్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే గడ్డం వినోద్ చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా రానున్న రోజులలో ఎంతో మంది పిల్లలు ఇటు పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వినోద్ సార్ గారు, బెల్లంపల్లి అభివృద్ధి ప్రదాత పెద్దలు గౌరవనీయులు గారు ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఏదైతే మన బెల్లంపల్లి నియోజకవర్గానికి 200 కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు, కేవలం చదువు కొరకు మొన్నటికి మొన్న మన బెల్లంపల్లి నియోజకవర్గానికి 3 కాలేజీలు కానివ్వండి, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, పిల్లల చదువు కొరకు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారికి, అదేవిధంగా గౌరవ సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మనకి ఏదైతే మన బెల్లంపల్లి నియోజక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చదువుకునే ఉద్దేశంతో 200 కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి గాను ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో గౌరవ టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా సూర్యబాబు గారి ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరం కలిసి, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరం కలిసి ఈరోజు ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క గారు జిల్లాకు 60 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా 3 కాన్స్టిట్యూన్సీలకు కూడా 200 రూపాయలు ఇంటర్గ్రేటెడ్ స్కూళ్ళు కోసం వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. అట్లాగే మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రోత్సాహంతో ఎంతో కొట్లాడి మరి ఈ పట్టణాన్ని, ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ 200 కోట్ల రూపాయలతో తెచ్చి పట్టణ అభివృద్ధి కోసము వాళ్ళు తోడ్పడతారు. కాబట్టి వాళ్ళకు పట్టణ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గారికి, మరి సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి భవిష్యత్తులో మా ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు శాంక్షన్ అయిన సందర్భంగా పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ ముచ్చాల మల్లయ్య గారు మరియు పెద్దలు సూర్యబాబు గారి ఆధ్వర్యంలో
ఇక్కడ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మన గౌరవ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతోని కృషి చేసి కష్టపడి రాష్ట్ర అధిష్టానాన్ని ఒప్పించి మన నియోజకవర్గానికి 2 కోట్లు తీసుకొచ్చిన దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ప్రజలందరూ గమనిస్తుండ్రు. ఏదైతే ఫస్ట్ విద్య తర్వాత వైద్యం మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ కోసం 2600 కోట్లతోని హాస్పిటల్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 55 స్కూళ్ళకు గాను 1100 కోట్ల రూపాయలు నిన్నటికి నిన్న, అంటే అట్టి శాంక్షన్లే కాదు, గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చి మర్చిపోవడం కాదు, శాంక్షన్తో పాటు డబ్బులు కూడా నిన్నటికి నిన్న రిలీజ్ చేసిన గౌరవ మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా డబ్బు. రానున్న రోజులలో మహిళలు అన్ని రంగాలలో పురుషులకు సమానంగా రాణిస్తూ మరింత పురోగతి చెందాలని మున్సిపల్ కమిషనర్ గాదేరాజు, ఎస్ఏ లలిత, మాజీ చైర్మన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డిలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై పలువురు మహిళలను శాలువలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసా పత్రాలను, బహుమతులను అందిస్తూ వారిని అభినందించారు. అదేవిధంగా ప్రపంచ స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఇలా జరిగింది మహిళా దినోత్సవం. మన వేదిక ఇలా ఏర్పడింది. అయితే ప్రతి దాంట్లో మహిళ లేని చోటు, మహిళ అడుగు పెట్టని రంగం అనేది ఏది లేదు. అసలు మహిళ లేకపోతే ఈ సృష్టి లేదు. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన దేశంలోనే మొట్టమొదటిగా ఒక గిరిజన కులానికి చెందిన, కమ్యూనిటీకి చెందిన ఒక స్త్రీ, మా ద్రౌపది ముర్ము మన రాష్ట్ర మంత్రి ఉన్నారు. తను ఆమె ఒక స్త్రీనే. అలాగే మన ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి ఒక స్త్రీ, ఒక మహిళ, అంటే ఎవరిని రాజకీయంగా కాదు, ఒక స్త్రీగా నేను మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ అంత పెద్ద హోదాలో తను
తిరుమల సీతారామన్ తను ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థగా వెన్నుపూస అయిన ఆర్థిక వ్యవస్థనే కాపాడుతున్నారు. ఆయన అది తన పదవి బాధ్యతలు ఎలా అంటే చాలా బాగా నిర్వహిస్తున్నారు. అలాగే మన ఢిల్లీ సీఎంగా మేడం కూడా మీనా గుప్తా గారు, ఆమె సీఎం ఒక ముఖ్యమంత్రి. అలాగే మన రాష్ట్ర మంత్రి సీతక్క తను ఎంత గొప్పగా తన పాత్ర నిర్వహిస్తున్నారు. ఒక స్త్రీ అయి కూడా పురుషుల కన్నా అధికంగా ఎక్కువ వర్క్ చేస్తూ ప్రజల్లో వెళుతూ ఆమె చాలా విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే శాంతి కుమారి ఆమె చాలా పెద్ద హోదాలో మన రాష్ట్రంలోనే ఆమె కలెక్టర్ గా ఆమె ఉన్నత స్థానంలో ఉండి ఆమె ఒక స్త్రీ, ఆమె ఎంపీలు ఉన్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు చాలా రకరకాల పాత్రలు వహిస్తున్నారు. అలాగే ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారు. చట్టాలు కాపాడే న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు ర్యాకెట్లు నడిపిస్తున్నారు. బార్డర్ లో దేశ రక్షణ కోసం స్త్రీలు ఎంతమంది ఉన్నారు. ఇలా చాలా రకాలుగా స్త్రీలు ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా లాస్ట్ హోమ్ మేకర్ గా మన ఇళ్లలో అసలు ఈ స్త్రీ ఇంట్లో లేకపోతే ఏమీ లేదు. అది చాలా గొప్ప పాత్ర. ఇవన్నీ మనం ఉద్యోగాలు చేసే బయట పాత్రలు అవన్నీ మనము చూసుకొని చేయగలుగుతాం. కానీ ఇంట్లో పిల్లల్ని తీర్చిదిద్దడము, భర్తకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడము, ఇంట్లో ఎన్నో రకాల బాధ్యతలు తను నిర్వర్తిస్తుంది. ఎంత గొప్ప పాత్రలో ఉంది స్త్రీ. హోమ్ మేకర్ పాత్ర అన్నిటికన్నా చాలా గొప్ప ఉత్తమమైన పాత్ర అండి. ఎందుకంటే ఏది జరిగినా